హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు తాటి పండుతో తాటి రొట్టె ఎలా చేయాలో చూద్దాం. దానికి 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను. అది కొంచెం పొడిగా తడిపి పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ ముందు 2-3 అవర్స్ అయినా పర్వాలేదు, తడిపేసి నానబెట్టుకోవాలి బియ్యం రవ్వని. తాటి చెట్టుతో మనకి ఎన్నో వస్తాయి కదా, ముంజులు, తేగలు, ఇలా తాటిపళ్ళు చాలా వస్తాయి. మనం తాటి కళ్ళు కూడా వాడతారు. ఈ తాటిపళ్ళు పండిపోయిన తర్వాత చెట్టు మించి అవే పడిపోతాయి. అప్పుడు ఇలా బాగా పండిన కాయని తెచ్చి ఇలా చిన్నగా కొడితే అది ఇలా విడిపోతుంది. అప్పుడు దానిపైన ఉన్న తోలంతా తీసేసేయాలి. ఇలా మొత్తం తీసుకొని లోపల టెంకలు ఉంటాయి, ముంజులు ఉండిపోతే కాయలు అలాగే ఇవి తాటిపళ్ళుగా మారుతాయి. అలాగే ఒక కాయలో 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో 3 ఉన్నాయి. ఇది కొంచెం పని, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది తీయడమే. మిగతాదంతా చాలా సులువుగా అయిపోతుంది. ఇలా పైదంతా తీయాలి, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇలా పైదంతా తీసిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇలా ఏదైనా జల్లెడ లాంటివి తీసుకొని దానికి ఇలా చేస్తే మనకి గుంజు వచ్చేస్తుంది పీచు నుంచి. లేదంటే కొబ్బరి తురుముతాం కదా గ్రేటర్, దానికన్నా సరే ఈజీగా వచ్చేస్తుంది. దీంతో అయితే చాలా ఈజీగా వస్తుంది. ఇలా అంతా తీసి పెట్టుకోవాలి. గుంజంతా పీస్ లాంటిదంతా పడేసి గుంజు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యం రవ్వని ఒక ప్లేట్లో తీసుకున్నాను. అలాగే నాకు ఈ 3 కాయల నుంచి 1 కప్పు వచ్చింది. 1 కప్పు బియ్యం రవ్వకి 1 కప్పు తాటి గుంజు వేసుకోవాలి. అలాగే బెల్లం 1/2 కప్పు వేస్తున్నాను. మీకు స్వీట్ కొంచెం కరెక్ట్గా ఉండాలంటే 1/2 కప్పు వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, 1/2 కప్పు వేసాను. రొట్టె కాల్చిన తర్వాత కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది కదా, అందుకని 1/2 కప్పు వేస్తున్నాను. బాగుంటుంది ఇది స్వీట్గా. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా అంతా కలిపేసి మనం ముందుగానే రవ్వ నానబెట్టాం కదా, అందుకని ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఇది వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన గుంజంతా ఇందులో వేసేసుకోవాలి. నూనెలో ఒకవేళ రవ్వ నానబెట్టకపోతే కనుక ఇలా మొత్తం అంతా కలిపి ఒక 1 or 2 అవర్స్ వదిలేసేయండి. మొత్తం నానాలి. నానిన తర్వాతే వేసుకోవాలి బియ్యం రవ్వది. ఇలా అంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. చాలా స్లోగా చూసుకోవాలి. ఇది టర్న్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బంది, చాలా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది బాగా. ఇప్పుడు అటువైపు కూడా కాల్చుకోవాలి. బెల్లం వేసాం కనుక కలర్ ఎక్కువగానే వస్తుంది, అది మాడిపోవడం ఏం కాదు. టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇలా తాటిపండుతో రకరకాలుగా చేసుకుంటారు. వడలు, తాటి చేప, తాటి రొట్టె దొరికితే మాత్రం కంపల్సరీగా తినండి. సూపర్ టేస్ట్తో తాటి రొట్టె చాలా సింపుల్గా చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తాటి రొట్టె వాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అందరూ తినచ్చు, షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు, ఏం కాదు. మా ఇంటి అమృతంలో తాటి రొట్టె. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.